హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం గం గణపతయే నమః. ఈరోజు మనం పార్వతీమాతకు గర్భాధారణ భాగ్యం కలిగిందా లేదా, తారకాసుర సంహారానికి అవతరించిన కుమారస్వామి పార్వతీమాత తనయుడు ఎలా అయ్యాడు అనే విషయాలను గురించి తెలుసుకుందాం. ముందుగా అవతార పురుషులందరూ ఆ పరమాత్ముని అంశారూపాలు. వీటిలో కొన్ని గర్భాధారణ ద్వారా అవతరించాయి. ఉదాహరణకి త్రేతాయుగమునందలి శ్రీరామ, పరశురామ అవతారాలు. వీరిరువురు మాతృగర్భాల్లో 10 మాసాలు వసించిన తరువాతే భూమిపై అవతరించారు. అయితే ద్వాపరయుగమందు అవతరించిన శ్రీకృష్ణుడు ముందుగా తన మాయను పంపి దేవకీ గర్భావాసాన 10 మాసాలు ఆ మాయను ఉంచి ఆ తదనంతరం తాను స్వయంగా అవతరించి దేవకీ వసుదేవులకు దర్శనమిచ్చి ఆ తదుపరి పసిబిడ్డగా మారాడు. అంటే పరబ్రహ్మ అవతారం ధరించడానికి ప్రతిసారి ఏదో ఒక మాతృగర్భాన్ని ఆశ్రయించవలసిన అవసరం లేదని ఈ అవతారాలు మనకి స్పష్టం చేస్తున్నాయి. ఇదే విషయం కుమారస్వామి అవతారంలో కూడా జరిగింది. దేవతలు 100 సంవత్సరాలు యజ్ఞం చేశాక చివరి సమయంలో తమ ఆతృతని అణుచుకోలేక శివుని దర్శనం కోరి ధ్యానించారు. సరిగ్గా అదే సమయంలో 100 సంవత్సరాల అనంతరం శివుడు మరోమారు తన రేతస్సును పార్వతీదేవి గర్భమందు స్ఖలించనుండగా దేవతలు ధ్యానించడం చేత అర్ధాంతరంగా యజ్ఞగుండమందు ప్రత్యక్షమైన శివుడు తన రేతస్సును ఆ యాగాగ్ని యందు స్ఖలింపచేశాడు. ఆ వీర్యాన్ని అగ్నిదేవుడు స్వీకరించాడు. మరొక చోట యజ్ఞం చేస్తున్న సప్తఋషుల యజ్ఞచరువులు స్వీకరిస్తున్న అగ్ని ఆయా ఋషుల భార్యల పట్ల కామాతురుడు అయ్యాడు. వారు మహాపతివ్రతలు అవడం చేత అగ్ని భార్య స్వాహాదేవి భర్త మోహాన్ని శాంతింపచేయడానికి అత్రి మహర్షి భార్య అనసూయ తప్ప మిగతా 6 ఋషిపత్నుల రూపాలు తానే ధరించి 6 సార్లు అగ్నితో సంగమించింది. అగ్ని తనలో ఉన్న శివుని రేతస్సును 6 సార్లు 6 భాగాలుగా స్వాహాదేవి గర్భంలో ప్రవేశపెట్టాడు. అనంతరం స్వాహాదేవి అమోఘమైన శివవీర్యాన్ని తాను భరించలేక గంగా నదిలో స్నానం చేసి ఆ నీటిలో ఆ రేతస్సును విసర్జించి వెళ్ళిపోయింది. ఇక గంగ కూడా శివుని రేతస్సును ఎంతో కాలం భరించలేక కెరటాల ద్వారా దానిని తీరానికి చేర్చింది. గంగా తీరంలోని శరవణమునకు చేరిన శివుని రేతస్సు ఫలించి బాలునిగా అవతరించాడు. శరవణమునందు అవతరించాడు కాబట్టి శరవణ భవుడు అని 6 మునుల పత్నులైన కృత్తికలు ఆ బాలుని చూసి బదరికావనమునకు తీసుకుపోయి స్తన్యమిచ్చి పెంచారు కాబట్టి ఆ 6 తల్లులకి పుత్రుడు గనుక కార్తికేయుడు అని, షణ్ముఖుడు అని పిలువబడ్డాడు. ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటి అంటే పార్వతీదేవి గర్భావాసాన ఫలించవలసిన శివుని రేతస్సు ఆ జగదీశ్వరి అంశారూపాలైన స్వాహాదేవి, గంగా, శరవణమున భూదేవి గర్భావాసాలను చేరిన తరువాత కుమారస్వామి అవతరించడం జరిగింది. ఈ అంశారూపాలన్నీ పార్వతీదేవివే గనుక షణ్ముఖుడు పార్వతీ తనయుడుగా కీర్తింపబడ్డాడు. దేవసేనాధిపతి అయి తారకాసురుణ్ణి సంహరించాడు. ఇందుచేత ప్రకృతి యావత్తు పార్వతీదేవి స్వరూపమేనని యావన్మంది గ్రహించాలి. ప్రకృతిలోంచి పుట్టే ప్రతి జీవి, జంతువు, చెట్టు, పుట్ట, సకల చరాచరములు ఆ జగన్మాత గర్భావాసం నుండే జన్మిస్తాయని, ఆమె మాతృత్వ భాగ్యం పొందిన మాతృమూర్తులలో అగ్రగణ్యురాలు, పవిత్రురాలు, ప్రథమురాలు అని సర్వలోకవాసులకి తెలియచెప్పడం కోసమే పరమేశ్వరుడు తన అర్ధాంగి పార్వతీదేవికి మరొక యుగం వరకు గర్భాధారణ భాగ్యం లేదంటూనే యుగానికొక మహాపురుషుడు ఆమె గర్భావాసాన అవతరిస్తాడని మనకు తెలియచేశాడు పరమేశ్వరుడు. మరుసటి వీడియోలో ఆదిదేవుడు మట్టి వినాయకునిగా ఎందుకు ఆవిర్భవించాడు, శివపార్వతుల పుత్రులలో ఎవరు పెద్దవారు అనే విషయాలను గురించి మాట్లాడుకుందాం. స్వస్తి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.